అంటే ఒక కథ చెప్పవా ప్లీజ్? సరేరా తల్లి, నీకోసం ఒక చిన్న కథ చెప్తాను, సరేనా? ఆ కథ పేరు చీమ పావురం కథ. అనగనగా ఒకానొక అడవిలో ఒక చెట్టుపై పావురం మరియు చీమ నివసిస్తూ ఉండేవి. ఒకరోజు విపరీతమైన గాలి వాన రావడంతో చీమ ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండడం పావురం గమనించింది. పావురం వెంటనే ఆ చీమని ఎలాగైనా కాపాడాలి అని దానికి వెంటనే ఆలోచించి చెట్టుపై ఉన్న ఆకును తుంచి చీమకు దగ్గరగా నీటి ప్రవాహంలో వేసింది. వెంటనే చీమ ఆ తేలుతున్న ఆకుపై ఎక్కి తన ప్రాణాలను కాపాడుకుంది. అలాగే పావురానికి కృతజ్ఞతలు కూడా తెలియజేసింది. తర్వాత కొంతకాలానికి ఆ అడవికి ఒక వేటగాడు రావడం చీమ చూసింది. అతడు పక్షుల కోసం గాలించడం కూడా చూసింది. ఇది గమనించక పావురం తన చెట్టుపై తాను తెచ్చుకున్న ఆహారాన్ని తినడంలో నిమగ్నమైంది. వేటగాడు దానికి గురిపెట్టాడు. ఇది చూసిన చీమ వెంటనే వేటగాడిని కరిచింది. ఆ బాణం అదుపు తప్పి చెట్టుకి కొట్టుకుంది. పావురం ఎగిరిపోయింది. ఇదేనమ్మా చీమ పావురం యొక్క కథ.